KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2 మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ గుణిజాలు మరియు కారణాంకాలలో 3rd వర్క్ షీట్ కంప్లీట్ చేద్దాం. రైట్. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు మరియు గుణిజాలు, వర్క్షీట్ 3. సబ్ టాపిక్ వచ్చి డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు. ఈ వర్క్షీట్లో టోటల్గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్. ఎస్, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4. 4 చే భాగించబడే సంఖ్యలకు 0 చుట్టండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 అంటే 4 చే భాగించబడే సంఖ్యలకు 0 చుట్టమన్నాడు. ఇవి టోటల్ గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 4 చే భాగించబడుతున్నాయి లేదో చూద్దాం మనం. సో 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4, then the last 2 digits of the number should be divisible by 4. Last 2 digits should be divisible by 4 అంటే చివరి 2 అంకెలు, సంఖ్యలోని చివరి 2 అంకెలు 4 చే భాగించబడితే గనక ఆ సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంతే కదమ్మా. సో ఆ విధంగా చూద్దాం. ఫస్ట్ నుంచి ఈ ఇచ్చిన 6 ప్రాబ్లమ్స్ లో ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. చూడండి. ఫస్ట్ ఏ 106. 106 లో చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటమ్మా? 06 అంటే 6 4 తో డివిజిబుల్ అవుతుందా అంటే 6 అనేది 4 లో క్యాన్సిల్ అవ్వదు. సో 106 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 4, ఇది అవ్వదు. నెక్స్ట్ అదే విధంగా బి చూడండి. బి 27. లాస్ట్ 2 డిజిట్స్ 127 లో లాస్ట్ 2 డిజిట్స్ 27. ఇది 4 తో డివిజిబుల్ అవుతుందా అంటే చూడండి, 4 6 24, 4 7 28. 27 రాలేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 148. 4 8 చూడండి, 4 12 48. 4 12 48 కాబట్టి ఇది 48 అనేది 4 యొక్క మల్టిపుల్ కాబట్టి 148 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇది రౌండ్ చేసుకోవచ్చు మనం. 0 చూడండి అన్నాడు కదా. ఎస్. నెక్స్ట్ 1108. లాస్ట్ 2 డిజిట్స్ 08 అంటే 8 అనమాట. 8 4 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 4 2 8 కదా. సో 1108 ఆల్సో డివిజిబుల్ బై 4. నెక్స్ట్ 1596. 1596 లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటమ్మా? 96. 4 క్యాన్సిల్ అవుతుందా? 4 2 8, 4 4 16. 4 2 8, 4 4 16 అంటే 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 1596 is also divisible by 4. నెక్స్ట్ 1600. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోలో ప్రతి నెంబర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 కూడా క్యాన్సిల్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి 1600 ఆల్సో డివిజిబుల్ బై 4. ఏమర్థమైందా? అంటే ఇచ్చిన సంఖ్యల్లో 148, 1108, 1596, 1600 ఇవి 4 తో డివిజిబుల్ అవుతున్నాయి అనమాట. ఏమా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్. కింది పట్టిక నందలి సంఖ్యలు 4 చే భాగించబడతాయా లేదో పరిశీలించండి. చూడండి, ఇక్కడ పట్టికలో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. 5 నెంబర్స్ ఇచ్చాడు. ఇవి 4 చే భాగించబడితే ఎస్ అని, భాగించబడకపోతే నో అంటే తెలుగులో అయితే అవును కాదని రాయాలి. రీజన్ కూడా రాయాలి, ఎందువల్ల అది భాగించబడుతుంది, ఎందువల్ల భాగించబడతలేదు అని రీజన్ కూడా రాయాలన్నమాట. రైట్. ఎస్. చూడండి 348 ఇక్కడ 4 8 అనేవి ఎస్ అని రాశాడు. ఎందుకని? 48 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. 48 అనేది 4 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇక్కడ ఎస్. అదే విధంగా చూద్దాం. సెకండ్ చూడండి 722. ఇది లాస్ట్ 2 డిజిట్స్ కదా. 22 is not a multiple of 4.
So that's why it is no. Right? 22 is not a multiple of 4. 22 4 యొక్క గుణిజం కాదు కాబట్టి నో. రైట్. నెక్స్ట్ 1200 లో లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ కాబట్టి ఎస్. లాస్ట్ 2 digits are zeros. చివరి 2 అంకెలు సున్నలు. రైట్. నెక్స్ట్ 8518. చూడండి 18 ఇక్కడ 18 కాబట్టి ఇది 4 యొక్క మల్టిపుల్ కాదు కదా, సో ఇది నో. 18 is not a multiple of 4. 18 4 యొక్క గుణిజం కాదు. రైట్. నెక్స్ట్ 27,616. ఇక్కడ 16 ఉంది కదమ్మా, 4 4s are 16 కాబట్టి ఇక్కడ ఎస్. 16 is a multiple of 4. 16 4 యొక్క గుణిజం అగును. ఆ విధంగా ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో అయితే తెలుగులో రాసుకోవచ్చు అమ్మా. ఏమా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సర్కిల్ ద నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 8. సర్కిల్ ద నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 8 అంటే 8 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కి సర్కిల్ చేయమంటున్నాడు, 0 చుట్టమంటున్నాడు. రైట్. చూడండి 8 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి యాక్చువల్లీ? ఇఫ్ ద లాస్ట్ 3 digits ఆఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8 దెన్ దట్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 8. అంటే ఇచ్చిన సంఖ్యలోని చివరి 3 అంకెలు లాస్ట్ 3 digits చివరి 3 అంకెలు అనేవి 8 తో డివిజిబుల్ అవుతాయి గనక ఆ టోటల్ గా నెంబర్ అంతా కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. రైట్. చెక్ చేద్దామా మరి? ఎస్. ఫస్ట్ ది ఏ 15,361. 361 లో 8 ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందా అంటే అవదు, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చేసింది, అంతే కదమ్మా. ఇది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వదు 8. ఓకే. నెక్స్ట్ బి వచ్చి 28,824. 824 ఈ 3 digits చూసుకుందాం. 8 1s are 8, 8 0s are 0, 8 3s are 24. చూడండి 824 అనేది 8 తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 28,824 ఖచ్చితంగా 8 తో డివిజిబుల్ అవుతుంది. రైట్. ఇది కరెక్టే. నెక్స్ట్ 29,632 చూద్దాం. 8 లాస్ట్ 3 digits చూద్దాం. 8 తో డివిజిబుల్ అవుతుందా? 8 8 జా 64, 8 7 జా 56, 56 7 ఉంది, 7 2 72, 8 9 జా 72. అంటే ఖచ్చితంగా 8 అనేది 632 లో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 29,632 కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. రైట్. ఇది అయింది. నెక్స్ట్ 35,976. లాస్ట్ 3 digits చూసినట్లయితే 976. చూడండి 8 1s are 8, 1 ఉంది, 8 2s are 16, మళ్ళీ 8 2s are 16. 976 అనేది 8 తో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో 35,976 ఈజ్ డివిజిబుల్ బై 8. ఇదైంది. నెక్స్ట్ ఇది చూద్దాం. 39,948. లాస్ట్ 3 digits వచ్చి 948. ఇది డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 8 1s are 8, 1 ఉంది, 8 1s are 8, మళ్ళీ ఇంకెంత 6 8 68. 68 లో క్యాన్సిల్ అవుతలేదు అంటే
39,948లో 8 డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఫైనల్ గా ఎఫ్ 67,845. ఇది చూడండి 845 ఇది ఆడ్ నెంబర్, బేసి సంఖ్య కాబట్టి 8లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 67,845 అనేది 8లో క్యాన్సిల్ అవ్వదు. ఏమో అర్థమైందా? క్లియర్ గా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.